బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్ష కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల కృష్ణ, మీడియా ప్రతినిధి మహేష్ కుమార్, కన్వీనర్ పట్ల మల్లికార్జున్, కో కన్వీనర్ చంద్రయ్య, స్వామి, సుధాకర్ గౌడ్, గాలీశ్వర్, రవీందర్, కుమ్మరి గోపాల్, మంజుల గౌడ్ పాల్గొన్నారు. బీసీ జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి. బీసీ జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీ ఐక్యత వర్ధిల్లాలి. బీసీ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బీసీ ఐక్యత వర్ధిల్లాలి. బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయంలో తేదీ 11 మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క దీక్షలో బీసీ కుల సంఘ నాయకులు, సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులు, అన్ని కులాల బీసీ కుల సంఘాల నాయకులు, ప్రతి బీసీ సోదరిమణులు, బీసీ యువత అందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొని మరి మనకు జరుగుతున్న అన్యాయం 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆపేసి మరి బీసీలకు అందే రిజర్వేషన్లను చేజారే విధంగా రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేసే విధానానికి నిరసనంగా మరి ఈ దీక్ష సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు 11వ తారీఖు ఉదయం 10 గంటలకు చేపట్టడం జరుగుతుంది. ఈ దీక్షకు జిల్లా నుండి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ యొక్క దీక్ష ముఖ్య ఉద్దేశం త్వరగా మా రిజర్వేషన్లు మాకు రావాలి. ఈ నినాదం కోసమే మరి దీక్ష చేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు వచ్చే విధంగా ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి ఈ దీక్షలో బీసీ కులాల వారు అందరూ కూడా బీసీలకు మరి చేసే ఈ దీక్ష కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మరి గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేసి మన బీసీల రిజర్వేషన్లు మనము తెచ్చుకున్నదాకా ఈ దీక్షలు, నిరసనలు, ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఈస్ట్ న్యూస్ ఛానల్.